ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి. నీ రీప్లేస్మెంట్ సర్జరీలో ప్రీ రిహాబిలిటేటివ్ అంటే సర్జరీకి ముందు, సర్జరీ తర్వాత తీసుకోవలసిన ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్లు, జాగ్రత్తల గురించి మనం ఇవాళ చర్చించుకుందాం. ముందుగా అసలు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి? నీ రీప్లేస్మెంట్ సర్జరీలో మీ కాలులో పైన ఫీమర్లో ఉండే చివరి భాగాన్ని సర్జన్ కట్ చేస్తారు. అలాగే టిబియా మీ కాలులోని పైన భాగాన్ని కూడా కట్ చేస్తారు. ఈ రెండింటిని కట్ చేసి ఒక ప్రాస్థీసిస్ని ఇంప్లాంట్ చేస్తారు. ఇది చేయవలసిన అవసరం ఏంటంటే మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే డిజెనరేటివ్ ఆర్థరైటిస్ వల్ల సర్ఫేస్ ఏరియా ఆఫ్ జాయింట్ని ఎరోడ్ అవుతుంది. దీనివల్ల చిన్న చిన్న స్పైక్స్ ఫామ్ అవుతాయి. దీనివల్ల మనకి నొప్పి, అలాగే కదలలేకపోవడం, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. అందుకని సర్జన్స్ మనకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడం వల్ల మనం ఇంతకుముందు ఏదైతే పనులు చేయగలమో అవి తిరిగి చేసుకోగలుగుతాం. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీనికి మనం చేసే ఎక్సర్సైజ్లు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నీ రీప్లేస్మెంట్ సర్జరీలో ప్రీ రిహాబిలిటేటివ్ అంటే సర్జరీకి ముందుగా చేసే వ్యాయామాలు కొన్ని ఉంటాయి. అలాగే పోస్ట్ రిహాబిలిటేటివ్ అంటే సర్జరీ తర్వాత రిహాబిలిటేటివ్ ఎక్సర్సైజ్ అనేవి కొన్ని ఉంటాయి. ముందుగా మనం ప్రీ హ్యాబ్ అంటే సర్జరీకి ముందు చేసుకునే వ్యాయామాల గురించి నేర్చుకుందాం. సర్జరీ చేస్తున్నప్పుడు మీ మోకాలు చుట్టూతా ఉండే కండరాలు కోసి పక్కకి లాగబడతాయి. అందువల్ల మీ కండరాలు సర్జరీ తర్వాత కొద్దిగా బలహీనపడతాయి. అందుకని మీరు సర్జరీకి ముందు కనుక వ్యాయామాలు చేయగలిగితే మీ కండరాలు ముందర బిగుగా ఉండి కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండడం వల్ల మీరు సర్జరీ తర్వాత అంత బలహీనతను చూడరు. సో మనం మోకాలు చుట్టూతా ఉండే కండరాలతో పాటు తుంటి చుట్టూతా ఉండే కండరాలని కూడా మనం బలపరుచుకోవాలి. ఇప్పుడు మోకాలు చుట్టూతా ఉండే కండరాలు బలపరుచుకోవడం ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇందులో మొదటి ఎక్సర్సైజ్ చూద్దాం. దీన్నే స్ట్రెయిట్ లెగ్ రైజ్ అంటారు. ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే ముందుగా పాదాన్ని మీ వైపుకు లాగి ఉంచాలి. ఇలా లాగి ఉంచి మీ తొడ కండరాన్ని బలంగా కిందకు నొక్కాలి. పట్టి ఉంచి మొత్తం కాలుని పైకి లేపాలి. ఇలా పైకి లేపి 3 సెకండ్లు ఉంచాలి. 1, 2, 3 మళ్ళీ కిందకి దించేయాలి. ఇదే వ్యాయామం 10 సార్లు చేయాలి. రెండు, 3, ఇప్పుడు కిందకి దించి రిలాక్స్ అవ్వండి. మనం ఇప్పుడు రెండో ఎక్సర్సైజ్ చూద్దాం. రెండో ఎక్సర్సైజ్లో మీరు 2 కాళ్ళ కిందన ఒక దిండును కానీ బోల్స్టర్ని కానీ ఉంచాలి. బోల్స్టర్ అంటే ఇది ఒక సిలిండ్రికల్గా ఉండి కొంచెం హార్డ్గా ఉంటుంది. దీన్ని మీ మోకాలు కింద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మోకాలు కింద నుంచి పైకి లేపాలి. ఒక కాలు మాత్రమే లేపండి. ఇప్పుడు పాదాన్ని మీ వైపుకు లాగండి. ఇలా 3 సెకండ్లు హోల్డ్ చేయండి. ఇప్పుడు కిందకు దించేయండి. ఇదే ఎక్సర్సైజ్ 10 సార్లు చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు మీరు నోటీస్ చేసినట్లయితే ఈ థై మజిల్ బాగా టైటన్ అవుతుంది. దీన్ని క్వాడ్రిసెప్స్ మజిల్ అంటారు. ఈ కండరం బిగుసుకోవడం మీరు చూడగలరు. రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. ఇప్పుడు మనం స్ట్రెచెస్ చూపిస్తాను నేను మీకు. ఈ బోల్స్టర్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక స్ట్రాప్ తెచ్చుకోండి. స్ట్రాప్ అంటే ఇలా ఉంటుంది. దీనికి కొన్ని లూప్స్ ఉంటాయి. ఈ లూప్స్ వల్ల మీరు ఫుట్ని సరిగ్గా స్టేబిలైజ్ చేయొచ్చు. ఈ స్ట్రాప్ని ఫుట్ చుట్టూతా ఎలా పెట్టాలో నేను ఒకసారి చూపిస్తాను.
ఇలా ఒకసారి క్రాస్ చేసి ఇటు పక్కన ఉండే లూప్ని ఆపోజిట్ హ్యాండ్కి ఇవ్వండి. ఇలా పట్టుకొని థైని టైట్గా ఉంచి నీని స్ట్రైట్గా ఉంచి పైకి లేపండి. ఇలా హోల్డ్ చేసినప్పుడు హ్యామ్స్ట్రింగ్ అంటే తొడ వెనక కండరం స్ట్రెచ్ అయ్యే ఫీలింగ్ వస్తుంది. దీన్ని 30 సెకండ్స్ హోల్డ్ చేయండి. మీరు ఇలా హోల్డ్ చేసేటప్పుడు ఊపిరి బిగపట్టవద్దు, శ్వాస తీసుకుంటూ ఉండండి. వెరీ గుడ్. ఇలా 30 సెకండ్లు హోల్డ్ చేశాక నిదానంగా కాలుని కిందకి దించాలి. ఈ ఎక్సర్సైజ్ని 3 సార్లు చేయాలి. ఎప్పుడైతే స్ట్రెచెస్ చేస్తామో 3 సార్లు ఖచ్చితంగా చేయాలి. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మాత్రం 2 సెట్స్ ఆఫ్ 10 రెపిటేషన్స్ చేయాలి. ఇప్పుడు మనం రెండోసారి చేద్దాం. 30 సెకండ్స్ హోల్డ్ చేశాక కిందకు దించేయండి. ఇప్పుడు థర్డ్ రెపిటేషన్. ఇప్పుడు 30 సెకండ్స్ అయిపోయాక కిందకు దించండి. దీన్ని మనం హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అంటాం. రెండవ ఎక్సర్సైజ్ ఐటీ బ్యాండ్ అంటే హిప్ నుంచి నీ వరకు అటాచ్ అయ్యే మసిల్ని స్ట్రెచ్ చేయడం. దీనికి మీరు హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్లో చేసినట్టే కాల్ని పైకి లేపాలి. కాల్ని పైకి లేపండి. ఇలా పైకి లేపిన కాల్ని క్రాస్ ఓవర్ చేయాలి. ఇలా క్రాస్ ఓవర్ చేసినప్పుడు మీరు ఈ స్ట్రాప్ని ఈ చేత్తో పట్టుకొని హోల్డ్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి మసిల్ స్ట్రెచ్ అయినట్టు అనిపిస్తుంది. దీన్ని ఒక 30 సెకండ్స్ ఉంచి నిదానంగా కిందకి దింపే అన్క్రాస్ చేసి కిందకి దించేయండి. ఇలాగా ఇంకో 2 సార్లు చేయండి. ఇదే పొజిషన్ 30 సెకండ్స్ హోల్డ్ చేయండి. మధ్య మధ్యలో ఊపిరి తీసుకుంటూ 30 సెకండ్స్ అయిపోయాక మళ్ళీ బయటకు తీసుకొచ్చి కాల్ని కిందకి దించేయండి. ఇది ఇప్పుడు సెకండ్ రెపిటేషన్. థర్డ్ రెపిటేషన్ కూడా చేద్దాం. ఇప్పుడు అన్క్రాస్ చేసి కిందకు దించేయండి. దీన్ని ఐటీ బ్యాండ్ స్ట్రెచ్ అంటారు.